ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో గత పాలకులకు విధేయులుగా ఉంటూ ప్రస్తుత ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తున్న వారిపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలోనే ధనుంజయ రెడ్డి వంటి కీలక వ్యక్తుల కదలికలకు అధికారులతో వారి రహస్య భేటీలు చేస్తున్న వారిని శంకరగిరి మాన్యాలకు పంపుతుంది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలో అత్యంత శక్తివంతమైన అధికారిగా వెలుగొందిన ధనుంజయ రెడ్డి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులను ఉసుగొల్పుతున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా ధనుంజయ రెడ్డి తన పాత పరిచయాలను వాడుకుని ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని సేకరించడం, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం వంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హైదరాబాద్ తాడేపల్లి వేదికలుగా జరుగుతున్న ఈ రహస్య సమావేశాలు పాలనా వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా నీలకంఠారెడ్డి అనే ప్రమోటెడ్ ఐఏఎస్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన అక్రమ పద్ధతుల్లో ఐఏఎస్ హోదా పొందారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొంది ఇప్పటికే పాత యజమానుల కోసం పనిచేస్తున్న అధికారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇది యంత్రాంగంలో ఉన్న కోవట్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.